హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తులస్ కిచెన్. మీలో చాలామంది సొరకాయతో కీర్, అలానే ఫూల్ మకానాతో కీర్ కూడా ట్రై చేసే ఉంటారు. ఈరోజు నేను ఈ రెండింటి కాంబినేషన్లో ఒక సూపర్ డిజర్ట్ని చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ డిజర్ట్ థిక్గా, రిచ్గా, తినే కొలది తినాలనిపిస్తుందండి. అలానే హెల్దీ కూడా. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు, ఏదైనా స్పెషల్ అకేషన్స్లో ఈ డిజర్ట్ని ట్రై చేయండి. కాంప్లిమెంట్స్ అయితే కంపల్సరీ అడిగి మరీ తింటారండి, అంత బాగుంటుంది. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అరకిలో వరకు ఉన్న లేత సొరకాయని తీసుకొని దానిపై ఉన్న పొట్టుని మొత్తం చెక్కేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీంట్లో మనం ఓన్లీ గ్రీన్ పార్ట్ని యూజ్ చేస్తామండి. సో లోపల విత్తనాలు ఉన్న వైట్ పార్ట్ని కట్ చేసి సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రీన్ పార్ట్ సొరకాయ ముక్కల్ని గ్రేటర్తో తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 కప్పు తామర గింజలు అంటే ఫూల్ మకానా వేసుకొని లో ఫ్లేమ్లో 4 నుంచి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. మీకు కావాలంటే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్యాన్లో 1 నుంచి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న సొరకాయ తురుము వేసుకొని సొరకాయలోనే నీరంతా ఆవిరైపోయే వరకు ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని వాటర్తో ఒకసారి వాష్ చేసుకొని 750 ml వరకు పాలను తీసుకోవాలండి. కీర్ మీకు థిక్గా కాకుండా పలుచగా కావాలనుకుంటే కనుక 1 లీటర్ వరకు పాలను తీసుకోవచ్చు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలని 10 to 15 మినిట్స్ పాటు మరగనివ్వండి. పాలు మరిగే కొలది పాలు కొంచెం థిక్గా అయ్యి కీర్ టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1/2 కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, బాదం, వాల్నట్స్, పిస్తా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్, 1/2 కప్పు వరకు పాలు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్కి పాలు మరిగి పాల క్వాంటిటీ అనేది కొంచెం తగ్గుతుందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ తురుము వేసుకొని 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి. మిల్క్ పౌడర్ అవైలబుల్ లేకపోతే లీటర్ వరకు పాలు తీసుకొని 5 to 10 మినిట్స్ ఎక్స్ట్రా మరగబెట్టుకుంటే పాలు తిక్కుగా అవి టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్, పాలు, డ్రై ఫ్రూట్స్ పౌడర్, 1/2 కప్పు వరకు షుగర్ వేసుకొని కలుపుకోవాలి. స్వీట్నెస్ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా షుగర్ వేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫూల్ మకానా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఫూల్ మకానా హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కలర్ కోసం కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకున్నానండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, కట్ చేసుకున్న కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. దీనిని కొద్దిసేపు పక్కన పెట్టి చల్లారాక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్, మిల్క్ పౌడర్ యాడ్ చేస్తాం కదండి. సో థిక్గా, టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ డిజర్ట్ తినేటప్పుడు మధ్యలో ఫూల్ మకానా అలాగే కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ తగులుతూ తినేకొలది తినాలనిపిస్తుంది. 1 కప్పుకి 2 కప్పులు తింటారండి. సమ్మర్లో ఇలా సొరకాయతో చేసిన డిజర్ట్ తింటే ఒంటికి చలవ చేస్తుందండి. అలానే ఫూల్ మకానా కూడా హెల్త్కి చాలా మంచిది. ఫూల్ మకానాలో ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు. ఈ డిజర్ట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వరకు సర్వ్ చేసి నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.